కాల్చిన చిరాముక్క లక్ష మెదళ్లకు కల్లైక అంటారు ఓ మహానుభావుడు కాళోజీ నారాయణరావు. అంటే మనం ఇప్పటి నుంచి గన ఈ 8th, 9th, 10th క్లాస్ నుంచే గన మనం గన ఆ పెన్నుతో పేపర్ మీద మనం రాసేటువంటి రాతలు బ్రహ్మాండంగా రాయగలిగితే మన యొక్క లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి లైఫ్ బాగుండాలంటే మనం చేయాల్సింది ఏంటనంటే మన లైఫ్లో మనం ఏదైనా ఉంది, కొనలేనిది, విలువ కట్టలేనిది ఏదైనా ఉంటుంది టైం మేనేజ్మెంట్. ఎవరైతే టైం మేనేజ్మెంట్ చక్కగా ఉపయోగించుకుంటారో వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉంటారు. మరి ఏంటి టైం మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మీరు అనుకోవచ్చు ఒక సెకండే కదా అని. ఒక సెకండ్ వేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మరి జనరల్గా ఒలింపిక్స్ లో ఎన్నో గేమ్స్ ఆడుతుంటారు. ఆ ఒక సెకండ్ లో వాళ్ళు 4th place లో 5th place లో వచ్చినట్టు ఒక వ్యక్తి అనుకుంటాడు, అయ్యో నేను కానీ ఇంకొక సెకండ్ లో కొంచెం బాగా స్పీడ్గా వెళ్ళింటే ఖచ్చితంగా నేను ఫస్ట్ ప్లేస్ లో వచ్చింటాను అనేది ఆ ఒక సెకండ్ విలువ అనేది అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. మరి ఒక నిమిషం విలువ ఏంటంటే ఒక నిమిషంలో మనం ఎన్నో రోడ్లలో జరుగుతుండే యాక్సిడెంట్స్ ఇవన్నీ 1 minute బాధ వీడు కొంచెం స్లోగా వెళ్ళిందంటే వీడు బ్రహ్మాండంగా బతికి ఉంటాడని అనుకుంటుంటాం. మరి 1 hour అంటే ఏంటంటే 1 hour కన్నా నువ్వు నీకు ఇచ్చినటువంటి టాస్క్ 1 hour లో ఆ ఎగ్జామ్ కన్నా పర్ఫెక్ట్గా రాకపోతే నువ్వు ఎంత సఫర్ అవుతావు అయ్యారు నీకు తెలుస్తూ ఉంటుంది ఆ 1 hour విలువ. మరి ఏంటి సార్ అంటే ఎక్కడ చాలా మంది కార్మికులు ఉంటారు, చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు ఒక 3-4 days కన్నా వర్క్ లేకపోతే వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతారో అనేది వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటాం. మరి 1 month అంటే మనం జనరల్గా 1 month లో మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ నాన్న ఏదైనా శాలరీ మీద డిపెండ్ అయి ఉంటారు. 1 month 2 months శాలరీ రాకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇవన్నీ తెలుస్తుంటాయి. మరి 1 year అంటే ఏంటి సార్ అంటే 1 year కన్నా నువ్వు కన్నా ఒక 10th class లో ఫెయిల్ అయినావు అనుకో, ఆ ఇయర్ అంతా నువ్వు చాలా సఫర్ అవుతావు. ఇంత టైం ఉన్నటువంటి విలువ మనం వేస్ట్ చేసుకుంటే చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మనకు చాలా చాలా వాల్యుబుల్. సో వీటితో పాటు మనకి ఏంటంటే ఈ టైం మేనేజ్మెంట్ కన్నా చక్కగా ఉపయోగించుకుంటే ఎంతో అద్భుతంగా మీరున్న స్థాయి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో గోవా రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బాబు వాళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోతే వాళ్ళ అమ్మ గోవా రాష్ట్రం నుంచి ముంబైకి ఒక ట్రైన్లో బయలుదేరి అక్కడ ముంబైలో మురికివాడల్లో నివసించుకుంటూ ఉన్న అక్కడ 4 ఇళ్లలోకి వెళ్ళి అడుక్కొని ఆ బాబును చదివిసి ఆ పిల్లవాడు 10th class లో ముంబై రాష్ట్రంలో టాప్ 10 లో ర్యాంక్ వస్తుంది. ఇలా టాప్ 10 లో ర్యాంక్ వచ్చినటువంటి ఆ వ్యక్తి టాటా ట్రస్ట్ వాళ్ళు ఫర్ ఇయర్ 50 rupees స్కాలర్షిప్ అనౌన్స్ చేస్తారు. ఈ స్కాలర్షిప్ తో ఎప్పుడైతే ఈ స్కాలర్షిప్ వస్తుందో ఆ స్కాలర్షిప్ తో ఆ అబ్బాయి ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటిలో సీట్ వస్తుంది. ఐఐటి కంప్లీట్ అయిన తర్వాత సిఎస్ఐఆర్ చైర్మన్ అవుతాడు. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇండస్ట్రియల్ ఇక్కడ అద్భుతంగా CEO స్థాయికి వెళ్ళిపోతాడు. ఆయన పేరు ఏమిటంటే రఘునాథ్ అనంత్ మసేల్కర్. ఈ రఘునాథ్ అనంత్ మసేల్కర్ వీటితో పాటు భారతదేశంలో ఎన్నో సైన్స్ సెంటర్లలో ఆయన ఎన్నో లెక్చరర్స్ ఇస్తాడు. సో ఈ రఘునాథ్ అనంత్ మసేల్కర్ ఒకసారి అమెరికాలో సైన్స్ ఫోరం సమావేశానికి అటెండ్ అవడం జరుగుతుంది. సో అంటే అమెరికా వాళ్ళు ప్రతి సంవత్సరం 5 మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. అయితే నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే 6వ వ్యక్తి 7వ వ్యక్తికి కూడా అవకాశం ఇస్తే 6వ వ్యక్తి టాటా గ్రూప్ చైర్మన్, 7వ వ్యక్తి రఘునాథ్ అనంత్ మసేల్కర్ గారు. సో అయితే అక్కడ వెళ్ళినప్పుడు చూస్తాడు భారతీయులు ఎవరెవరు వచ్చారని చూస్తే అక్కడ టాటా గ్రూప్ చైర్మన్ కనిపిస్తే చాలా ఆశ్చర్యపోతాడు. ఏ వ్యక్తి అయితే స్కాలర్షిప్ ఇచ్చాడో ఆ స్కాలర్షిప్ ద్వారా చదవడం వల్ల ఆయన పక్కన వచ్చిన స్థాయికి వచ్చానంటే నేను ఎంత నా డెడికేషన్ ఏంటి, నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, నా లైఫ్ ఏంటి అనేది ఇంత అద్భుతంగా ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే రఘునాథ్ అనంత్ మసేల్కర్ ఇంకొకసారి ఒక సైన్స్ ఆర్ట్ సమావేశానికి అటెండ్ అయినప్పుడు పెద్ద మేధావులు వస్తారు, పెద్ద మహానుభావులు సైంటిస్టులు వస్తే అక్కడ ఒక్కొక్కరిని అడిగితే నువ్వు ఏ విధంగా ఈ స్థాయికి వచ్చావు, నువ్వు ఎలా ఇన్స్పైర్ అయ్యావని అడిగితే ఒక్కొక్కరు నేను ఐన్స్టీన్ ఫార్ములాను ఫాలో అయ్యాను E=hν అని, E=mc² అని, ఇంకొకరేమో ప్లాంక్ క్వాంటమ్ థియరీ E=hν ఫాలో అయ్యి నేను ఈ స్థాయికి వచ్చాను. కొంతమంది గణితంలో ఈ రామానుజన్ ఫాలో అని చెప్తారు, కొంతమంది ఏమో ఆర్కిమిడిస్ ఫార్ములాస్ ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే సో ఇక్కడ రఘునాథ్ అనంత్ మసేల్కర్ మాత్రం E=f అంటాడు. అందరూ ఒకసారి ఇలా చూస్తారు, వాట్ ఈజ్ E=f, అదేంటి వెరైటీగా ఉంది, వెటకారంగా ఉంది, ఇదేంటో మాకు ఐడియా లేదు, ఎప్పుడు వినలేదని అలా చూసేప్పుడు ఆయన అడుగుతారు మీరు దీనికి క్లారిటీ ఇవ్వగలరా అని అడుగుతాం. ఒక క్లారిటీ ఇవ్వగలరా అని అడిగితే ఏం చెప్తాడంటే ఆయన E అంటే ఎడ్యుకేషన్, F అంటే ఫ్యూచర్. ఎవరి ఎడ్యుకేషన్ అయితే చదువుకునే రోజుల్లో అద్భుతంగా ఉంటుందో వారి ఫ్యూచర్ నాలాగా ఉంటుంది. నేనే ఒక పెద్ద ఉదాహరణ చెప్తాను. దట్ ఈస్ ద
ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. టైం మేనేజ్మెంట్ అనే మనం చక్కగా ఉపయోగించుకుంటే మన లైఫ్ అనేది మన స్థాయి కంటే మనకంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం కనుక మన యొక్క కమిట్మెంట్ అనేది బ్రహ్మాండంగా, కమిట్మెంట్ లేకపోతే ఏమీ సాధించలేము. ఎస్, థ్యాంక్ యూ.